ప్రజాసేవే ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో చేవెళ్ల పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఈసరి సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో శారదా డీలక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చేవెళ్ల పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రజలు నన్ను గుర్తించి ఒక్కసారి నన్ను ఎన్నుకోవాలని, అధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని కోరారు. ఈసరి సూర్యప్రకాష్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని వివరాలు, ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, సత్వర న్యాయం, ఆదాయ ఆధారిత ప్రోత్సాహకాలు, నీటిపారుదల సౌకర్యాలు, అవినీతి రహిత భారతదేశం, రాజకీయ సంస్కరణలు, సామాజిక సంస్కరణలు, ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యా సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు, ఆరోగ్య సంస్కరణలు, ప్రతి భారతీయుడికి స్వయం ఉపాధి సాధికారత కల్పించడం లాంటి విషయాలను తెలియపరిచారు. ఇప్పటికి కూడా మనకి పల్లెటూర్లలో చాలా గ్యాప్, మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది దానికి అంతరం చాలా ఉన్నది. దాన్ని మనం పూరించాల్సిన అవసరం ఎంతో ఉన్నది నేను నమ్ముతా ఉన్నాను. సో అందులో భాగంగానే ముఖ్యంగా మనం విలేజెస్ అంటే గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ గ్రామాలు దాని అంతగా తాను అంటే కావాల్సిన వనరులన్నింటినీ వాడుకొని వాటికి అంటే ఆ గ్రామంలో ఏవైతే మనకి ఫెసిలిటీస్ కావాల్సి ఉంటాయో వాటిని అన్నింటినీ ఇవ్వడం వల్ల అది సాధ్యమవుతుందని మనం నమ్ముతా ఉన్నాము. దానికోసం మనం ఒక చెక్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఆ చెక్ లిస్ట్లో ఏంటి అంటే మనకి ఒక గ్రామానికి కావాల్సిన ఒక 32 పాయింట్లు, అంటే దాంట్లో ఏవేవి అంటే వాటర్ గురించి కావచ్చు, తాగునీరు కానీ సాగునీరు కానీ, అండ్ గ్రామాల్లో పండే పంటల గురించి కావచ్చు, అండ్ ఆ ఊళ్ళో ఉత్పత్తి అయ్యే పాల గురించి కావచ్చు, లేదంటే ఆ ఊళ్ళో మనకి సంబంధించిన రోడ్లు కానీ, మురుగునీటి వ్యవస్థ కానీ, రెయిన్ వాటర్ గురించి కానీ, లేదంటే మనకి అవకాశం ఉన్న ఏదైతే విద్యుత్ ఉత్పత్తి గురించి అంటే సోలార్ వ్యవస్థ గురించి కానీ, లేదంటే మనకి పండిన పంటలన్నీ స్టోర్ చేసుకోవడానికి వేర్ హౌజెస్ గురించి కానీ, ఇంకా అవసరమైతే కోల్డ్ స్టోరేజెస్ గురించి కానీ. సో అలా 32 పాయింట్లని మనం ఏవైతే అవసరం ఉన్నాయో ప్రజల అవసరాలను గుర్తించి 32 పాయింట్లని మనం దీంట్లో పొందుపరచడం జరిగింది. వీటిని అన్నిటిని ప్రతి ఊర్లో వెళ్ళి మనం ఈ వివరాలను కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏ ఊర్లలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఏవి లేవనేది మనం ఐడెంటిఫై చేయడం వల్ల నెక్స్ట్ మనకి ఒక ఫ్యూచర్ ప్రణాళిక అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ ఊర్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక 20 ఉన్నాయి, ఒక 12 లేవు అంటే 12 చేయడం వల్ల ఆ ఊరు మంచిగా అభివృద్ధి చేస్తాం. సో అలాగే దాంట్లో మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అంటే స్కూల్ గురించి కూడా, స్కూల్లో స్మార్ట్ ఎడ్యుకేషన్ గురించి కానీ, తర్వాత మనకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి కానీ, తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ రావడానికి వైఫై కానీ, తర్వాత అలాంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన అన్నిటి గురించిలో పొందుపరచడం జరిగింది. సో దాంతోపాటుగా మనకి ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత మనకి ఏవైతే ఉంటాయో పోస్టల్ కానీ, కొరియర్ కానీ, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మనకి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ కామర్స్ ద్వారా మనం మన గ్రామంలో పండిన పంటలను కానీ, లేదంటే డైరీ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే లైఫ్ స్టాక్స్ కానీ మనం వాల్యూ అడిషన్ చేసి వాటిని మనం సుదూర ప్రాంతాలకు అంటే వేరే రాష్ట్రాలకు కానీ, వేరే దేశాలకు కానీ పంపించడానికి ఇప్పుడు వ్యవస్థ ఉన్నది కాబట్టి వాటిని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ వాటిని వాడుకొని మనం గ్రామాలలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి ప్రతి ఊరిలో ఒక స్కిల్ సెంటర్ అంటే మనకి చదువు అది ఏదైనా కానీ 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏదైనా ఆ చదువుకున్న ఇంటర్నెట్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ రావడానికి వైఫై కానీ, తర్వాత అలాంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన అన్నిటి గురించిలో పొందుపరచడం జరిగింది. సో దాంతోపాటుగా మనకి ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత మనకి ఏవైతే ఉంటాయో పోస్టల్ కానీ, కొరియర్ కానీ, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మనకి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ కామర్స్ ద్వారా మనం మన గ్రామంలో పండిన పంటలను కానీ, లేదంటే డైరీ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే లైఫ్ స్టాక్స్ కానీ మనం వాల్యూ అడిషన్ చేసి వాటిని మనం సుదూర ప్రాంతాలకు అంటే వేరే రాష్ట్రాలకు కానీ, వేరే దేశాలకు కానీ పంపించడానికి ఇప్పుడు వ్యవస్థ ఉన్నది కాబట్టి వాటిని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ వాటిని వాడుకొని మనం గ్రామాలలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి ప్రతి ఊరిలో ఒక స్కిల్ సెంటర్ అంటే మనకి చదువు అది ఏదైనా కానీ 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏదైనా ఆ చదువుకున్న చదువుకి రిలేటెడ్గా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆ ఊరు నుంచే కూడా మనం ఆపరేట్ చేసే విధంగా ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి వాటిని కూడా అది తీసుకోవాలి. వాటిని అనేది మన కాన్సెప్ట్ అండి. అందుకోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అనేది ప్రతి ఒక్క ఊరిలో ఉండాలి.
అది ఏ ఫీల్డ్ అయినా సరే, అంటే ఐటీ కావచ్చు, ఐటీఈఎస్ కావచ్చు, కేపీఓ కావచ్చు, లేదా మిగతా రిలేటెడ్ టెక్నాలజీ, అంటే మీరు మిగతా స్కిల్స్ ఏవైనా సరే వాటి గురించి కూడా మనం వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉండాలనేది మన ప్రణాళిక అండి. వీటితో పాటు మనకి ఇంకా ముఖ్యమైన మేనిఫెస్టోలో ఇంకొక 12 పాయింట్లు, దీంతో పాటు ఇంకొక 12 పాయింట్లు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏంటి అంటే మనకి సత్వర న్యాయం అనేది ఒక ముఖ్యమైన పని. అంటే ఇప్పుడు ఇది జనరల్గా చూస్తే ఇదేంటి కాన్సెప్ట్ అనేది జనరల్గా అర్థం కాదు. బట్ అన్నిటికీ ముఖ్యమైన అంశం ఏంటంటే మన భారతదేశంలో సత్వర న్యాయం అవసరం ఉంది ప్రజలకు. ఆ సత్వర న్యాయం లేకపోవడం వల్లనే ఎన్నో వ్యవస్థలు నిర్వీర్యమై తర్వాత మనకి కావాల్సిన సర్వీసెస్ని కావాల్సిన టైంలో ట్రాన్స్పరెంట్గా మనకి దొరకడం లేదు. దానికోసం ఏంటంటే సత్వర న్యాయం అనేది చాలా మటుకు అది మనకి వ్యవస్థలని ప్రక్షాళన చేస్తూ ఉంది అండ్ దానివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సో అందుకోసం మనం సత్వర న్యాయం అనేది మనం పొందుపరచడం జరిగింది మన మేనిఫెస్టోలో. దాంతోపాటు ఆధారిత ప్రోత్సాహకాలు, అంటే క్యాస్ట్ బేసిస్, రిలీజియస్ బేసిస్ బెనిఫిట్స్ కాకుండా, సో అవన్నీ కాకుండా ఎవరైతే ఎకనామికల్గా పూర్ ఉంటారో ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ స్కిల్స్ కానీ తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ అవన్నీ రావాలనేది మన ఉద్దేశం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎవరైనా చదువుకోవాలంటే కేజీ నుంచి పీజీ కానీ పిహెచ్డీ కానీ వాళ్ళకి ఒక ఫ్రీ అప్రూవల్ ఉండి వాళ్ళు ఏదైనా కాలేజీలో ఏదైనా స్కూల్లో చదువుకునే విధంగా ఉండాలి. ఇదే స్కూల్లో ఇదే దాంట్లో అనేది కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్లో పోయి చదువుకునే విధంగా వాళ్ళకి ఒక వ్యవస్థ ఉండాలనేది దానికి రూపకల్పన కూడా చేసి ఉన్నాం ఆల్రెడీ. అది మన కన్సర్న్ అథారిటీస్లో